ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్. కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా సనాతన సంరక్షకులకు ధర్మ వీక్షకులకు ప్రేక్షకులకు అందరి పేరును కుజ భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. కుజుడు రోగకారకుడు, రుణకారకుడు, శత్రుకారకుడు. ఎవరి యొక్క జాతకంలోనైనా లగ్నంలోనైనా 1లో 2లో 4లో 7లో 8లో 12లో కుజుడు సంచారం చేసినట్లయితే కుజదోష ప్రభావం ఉంటుంది. అలాంటి రుణాలు రోగాలు కుజదోష ప్రభావం ఎవరిపైన ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా ఆశీర్వదించాలని, ఏడాది తర్వాత కుజ భగవానుడు 28వ తారీఖు 12వ నెల 2023 నుండి 5వ తారీఖు 2వ నెల 2024వ సంవత్సరం వరకు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఏడాది తర్వాత రాజ్యస్థానంలో కుజ భగవానుడు ధనుసు రాశిలో సంచారం చేయడం వలన పట్టిందల్లా బంగారం అవడం, వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీకు పేరు ప్రతిష్టలు గౌరవం రాబోతున్నాయి. కనుక దీపమండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఒకవైపు ఏలనాటి శని సంచారం చేసినను రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిర చరాస్తులలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కుజ భగవానుడు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, 1లో కుజుడు ఉన్నాడు రుణ సమస్యలు రోగ సమస్యలు, 2లో కుజుడు ఉన్నాడు ధనపరమైన సమస్యలు, 4లో కుజుడు ఉన్నాడు ఏ పని జరిగినా చేయాలన్న విజయవంతం కాకపోవడం, సగంలో ఆగిపోవడం, 7లో కుజుడు ఉన్నాడు ప్రేమ వివాహాల్లో ఆటంకాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి. 8లో కుజుడు ఉన్నాడు యంత్ర ఆయుధాలతో ప్రమాదాలు, జలగండము భూగండము యంత్ర ఆయుధాలతో మరణాయుధాలతో ఇబ్బందులు ఉంటాయి. 10లో కుజుడు ఉన్నాడు ఖర్చు పెట్టడమే తప్ప తిరిగి తెచ్చుకోవడం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. భూముల్లో పెట్టుబడి పెట్టడం, అమ్ముకోలేకపోవడం, అలాగా అనేక రకాలమైన కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కుజ భగవానుడి యొక్క అనుగ్రహం లేనటువంటి వారందరం ఏం చేయాలి అన్నట్లయితే, ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, వీలైనంత వరకు కుజ ధ్యానం చేసుకోవడం యోగదాయకం. అలాగనే ఎరుపు వస్త్రాన్ని ఎరుపు క్లాత్ మీద కూర్చొని సాధన చేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు అద్భుతంగా మనకు ఉంటాయి. అలాగా ప్రతి మంగళవారం పూట కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం, ఒక ఎరుపు క్లాతులో 1 కేజీ బావు కందులను కానీ కందిపప్పును కానీ మూటకట్టి, ఒక 7 ఎర్రటి ఒత్తులను ఆముదంలో నానబెట్టి, ఇలాంటి సమస్యలు ఉండబడిన వారికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన చేపలు లాంటివి అనేక తిని తనకున్న కుజదోషం తొలగిపోతుంది. అలాగనే నానబెట్టి గోమాతగా పెట్టడం వల్ల కర్మదోషం తొలగిపోతుంది. అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల, ఆ బ్రాహ్మణ భోజనం చేయడం వల్ల మనకు సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా మీరు పడుకునేటువంటి రూమ్లో ఒక ఎరుపు లైట్ని ఏర్పాటు చేయడము, ఎరుపు క్లాత్తో పైన పడుచుకొని పడుకోవడము, అలాగే ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి. అబ్బో ఇలా చాలా కష్టమండి, మేము చేయలేము అనుకుంటున్న వారందరికీ ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి రెమెడీ ఏమిటి అనగా, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక 7 కంది గింజలను కానీ కందిపప్పులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయండి, యోగదాయకం. అలాగనే ఈ యొక్క అంగారక కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము కుదిరితే సాయంత్రం పూట 2 అగరబత్తులు వెలిగించి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు, కుదిరితే 27 సార్లు, కుదరలేదు 108 సార్లైనా కుదిరేలాగా చేసుకొని మంత్ర సాధన మీరు చేసినట్లయితే ఇలాంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.